పెళ్ళి ఎప్పుడు మరి? ఎన్ని రోజులు ఇటుక మీద ఇటుక పెడతావు? ఇటుక మీద ఇటుక కట్టేసిన తర్వాత అప్పుడు పెళ్ళికి ముడి కడతాం. కాబోయే వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏముందబ్బా, మనకు అలాంటి ఏమి ఉండవు. మనకి అలాంటి అంచనా ఓవర్ యాక్షన్ చేయకు. బేసిక్ గా అబ్బాయిలకి మా వైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని డ్రీమ్స్ ఉంటాయంట కదా. లేదబ్బా, ఇప్పుడు అమ్మాయిలు అన్ని చూసేస్తున్నాం కాబట్టి వచ్చే వైపులో చూడాలనుకుంటున్నాను. పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు నాకు వచ్చే అమ్మాయి ఇంత అందంగా ఉండాలి, అంత అందంగా ఉండాలి ప్రతి ఒక్కడిగా ఉంటుంది. అది ప్రతి ఒక్కడ ఇంటెన్షన్ కూడాను. కానీ ఇప్పుడు లైవ్ లో చాలా మంది వాళ్ళ అందాన్ని చూపిస్తున్నప్పుడు అందాలను అక్కడ చూసిన తర్వాత మనం బోర్ కొట్టేసి ఎవరైతే ఏంటి మనకు వచ్చేటోళ్ళు అనుకుంటున్నాం అంతే. లేదు, బేసిక్ గా మీ వైఫ్ ఫ్యాషన్ గా ఉండాలా, లేకపోతే పట్టు సారీ కట్టుకొని, లేకపోతే పద్ధతిగా ఉండాలా? ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా వెస్టర్న్ ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా పద్ధతిగా ఉండాలి అంతే. అదేంటి బయటికి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి? కొన్ని కోట్లు ఉంటాయి, అబ్బా నేను ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి, డ్రెస్ చేసుకుంటే వేసుకో, నేను పక్క నుండి బయటకు వెళ్ళినప్పుడు వేసుకో, నో ప్రాబ్లం. ఇంట్లో ఉండేటప్పుడు పద్ధతిగా ఉండాలి, అందరికి నచ్చేలాగా అంటే ఫ్యామిలీకి నచ్చినట్టుగా. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని రూల్స్ ఏం లేవు కదా వచ్చే అమ్మాయికి. ఎందుకంటే నీకు చాలా అందమైన అమ్మాయిలు, చాలా మంది అమ్మాయిలు నీకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అందమైన అమ్మాయి ఎవరు నాకు తగలేదు. అది ఈ పాటికి ఎప్పుడు పెళ్లి చేసుకునేవాడిని నేను. ఇలాంటి కవర్లని నాకు చెప్పకు, చూసే వాళ్ళకి చెప్పు. ఎందుకంటే నీతో పాటు నేను చాలా స్కిట్స్ చేశా, చాలా మాట్లాడేవాడు. ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ లో పైన ఒక 5 మెసేజెస్ చూపి. చాలా తప్పు తెలిసేది. ఎందుకు తప్పు? ఇంటర్వ్యూ పిలిచి వాట్సాప్ చూస్తాను, బ్యాంక్ అకౌంట్ చూస్తానంటే ఎట్లా? లేదు పండు, ఊరికే నీ వాట్సాప్ చూడాలనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఎవరు చాట్ చేశారు? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది. పక్కన నాచిన చూడండి నీకు బాగా. ఈ అమ్మాయిలందరూ అబ్బాయిలు ఇలాగే బ్యాట్ చేస్తుంటారు తెలుసా? అబ్బాయిలు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. అబ్బాయిలు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు, అమ్మాయిలు 2 అబ్బాయిలు మెయింటైన్ చేస్తారు. అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు 2:40 ఉంటున్నాయి మీకు, 1-2 నీకు 30 అకౌంట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ మధ్యన జరిగిన కేసులన్నీ అమ్మాయిల వాళ్ళే, అబ్బాయిల వాళ్ళు కాదు. అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు అబ్బా. ఏం జరిగినాయి అమ్మాయిలవి? కుక్కరు, డ్రమ్ము, ఎవరికొచ్చి ఇలాంటి ఐడియాలు. కుక్కర్లో చేసింది అబ్బాయిలు. కుక్కర్ తీసేయి, కుక్కర్ డిలీట్ అయిపోతుంది ఎడిటింగ్ లో. అమ్మాయిలు ఏంటి, డ్రమ్ ఏంటి, సిమెంట్ ఏంటి, ఎవరికొత్త అబ్బాయిలు అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి రావు అలాంటివి ఐడియాలు. అమ్మాయిలు ఎంత బాధలో ఉండుంటే సిమెంట్ ఆలోచించుంటారు. నిజమే, లవ్ అని చెప్పి ఒకనేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోనే చంపించింది. అల్టిమేట్ సూపర్. అమ్మాయిలు కేక పుట్టించేస్తారబ్బా. ఇలాంటి చూసినప్పుడు నువ్వు ఎప్పుడైనా జాగ్రత్త పడాలనిపించిందా నీకు? అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయి నేను. కావాలంటే అబ్బాయితో 2 బీర్లు అయితే సరిపోద్ది, కానీ అమ్మాయితో అమ్మో కష్టం. ఏంటబ్బా పండు, మీరు ఒక 2-3 ఆటలకి ఇలా చేస్తున్నారు, మరి అమ్మాయిలు ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. ఏంటమ్మా ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు చెప్పు? ఎందుకు ఫేస్ చేయట్లేదు? తడబడుతున్నావే అంటున్నావే చెప్పు ఏంటి? పండు, కత్తిపోటు కంటే స్నేహితులు పొడిచే ఎన్నుపోటు చాలా బాధ కలిగిస్తుంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా అలాంటివి జరిగిందా? నేను ఎక్కువ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఒకప్పుడు మెయింటైన్ చేసా, చిన్న సర్కమ్స్టెన్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చిన్నగా లైట్ గా దూరం అయ్యారు. అంటే మీరు దూరం చేసుకున్నారా, వాళ్ళే దూరం అయ్యారా? సిచ్యువేషన్స్ దూరం చేసినాయి. ప్రాణ స్నేహితులుగా అంటారు కదా, అలా ఉన్నాం. కానీ సిచ్యువేషన్స్ దూరం చేయడం వల్ల దూరం అయిపోయాం అనమాట. సో అప్పటి నుంచి ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకోలేదు అనమాట. ఓకే, ఎవరైనా వచ్చి మనతో ఉన్నారంటే మెయింటైన్ చేసి అంతే, మెయింటైన్ అంతే, అంతవరకే. అంటే ఈ మధ్యకాలంలో ఎవరితో మాట్లాడినా అమ్మో నాకు ఫ్రెండ్స్ వద్దు, నేను పార్టీస్కి పెద్ద వెళ్ళను, ఎవరిని నమ్మదలుచుకోలేదు అంటున్నారు ఎవరు అడిగినా. అంటే జెన్యున్ గా ఉండే ఫ్రెండ్సే లేరంటారు అసలు. ఒకప్పుడు ఫ్రెండ్స్ దొరకాలి, ఫ్రెండ్స్ మనతో ఉండాలంటే చాలా తక్కువ దొరికేవాళ్ళు, ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. చెప్పడానికి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే అప్పుడు ఒకరిని ఎందుకు మెయింటైన్ చేస్తారు వీళ్ళు? అంటే దాని వల్ల వాల్యూ ఉండట్లేదు అంతే కదా. అంటే జెన్యున్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు? ఉంటారు. మీకున్నారు ఎవరైనా జెన్యున్ ఫ్రెండ్స్? నేను జెన్యున్ గా అనుకునే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు అలానే. కాకపోతే నేనే పర్సనల్ గా ఎక్కువ వెళ్ళిపోవట్లేదు. నేను రేపు పొద్దున హర్ట్ అవుతాను, ఒకసారి హర్ట్ అయ్యా, తర్వాత ఇంకోసారి హర్ట్ అవ్వకూడదని చెప్పేసి కొద్దిగా. ఎవరు మీ ఫ్రెండ్ పేరు చెప్పచ్చు? ఏమైనా ఉంటుంది కదా, హరి అని. ఓ, మీరు పచ్చబొట్టు పొడిపించుకునే అంత ఫ్రెండ్స్? నేను ఒక 5 years బ్యాకే వాడు చిన్నప్పుడు పొడిపించుకున్నాడు నా పేరు. ఓహో, ఇది దీనికంటే అదే పెయిన్ఫుల్ యాక్చువల్ గా. మరి ఎందుకు అంత ప్రేమగా ఉండేవాళ్ళు మీరు ఎందుకు విడిపోయారు? చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయాం, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. దానివల్ల నేను చాలా బాధపడ్డాను అనమాట. ఒక 3 years చాలా ఇబ్బంది పడ్డా. ఏంటి ఎందుకు ఇలా మేము అలా ఇంత దూరం అయిపోయాం, అరే వీళ్ళేంటి ఇంత మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అయ్యేవాళ్ళు బోడి మంది ఉండేవాళ్ళు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి విడిపోయాం.
వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధ అనుభవించి దాని తర్వాత ఇంకెప్పుడు ఈ ఫ్రెండ్స్ గట్ట వద్దు, ఓకే మనకి వచ్చి మనతో ఉన్నారంటే అంతవరకు మెయింటైన్ చేయాలి, బెస్ట్ ఫ్రెండ్స్, నేను అన్ని షేర్ చేసుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ ఎవరిని ఇప్పుడు దాకా మెయింటైన్ చేసుకోలేదు. ఇప్పుడు మీ ఇద్దరం బాగానే ఉన్నాం, కానీ ముందున్నంత అంత ఇది లేదు మాకు రేపు అంతే. సో మొత్తానికి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. బాగానే ఉన్నాం, బాగానే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి పండు, మీరు డబ్బుకు విలువిస్తారా, మనుషులకు విలువిస్తారా? తింగరోళ్ళని అవుతామేంటి అడుగుతుంటే? మనుషులకు వాల్యూ ఇస్తే డబ్బులకు వాల్యూ ఇస్తుంటా. అదేంటి మరి ఇప్పుడు మనుషులు నా దగ్గర ఉండాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి. ఇప్పుడు బేసిక్ గా డబ్బులకి వాల్యూ ఇస్తే మనుషులు ఉండరు, మనుషులకి వాల్యూ ఇస్తే డబ్బు ఉండదు. నువ్వు అలా సపరేట్ చూసుకుంటే ఖచ్చితంగా నేను మనుషులకే వాల్యూ ఇస్తా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఏందో ఏమీ జరగట్లేదు. 100%. 100%. నా పర్సనల్ లైఫ్, నా వెనకతున్న వాళ్ళకి కూడా దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు. అలాంటప్పుడు నా మైండ్ కూడా నేను చేంజ్ చేసుకుంటున్నా. ఏదైనా ఫేస్ చేశారా రీసెంట్ టైంలో మీరు? డబ్బు లేకపోతే ఎవరు వాల్యూ ఎవరు ఈ మధ్యన, ఈ రోజుల్లో మనుషులకు వాల్యూ ఇవ్వాలనే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఇప్పుడు. అలాగా నేను ఏదో మనీ కోసం ఆశపడిపోయి ఏం చేయట్లేదు. నేను ఉండడానికి నాకు ఎంతో కొంత డబ్బులు ఈ రోజుకి సరిపోతాయి, ఆ డబ్బులు ఇస్తే సరిపోద్ది అనే మైండ్ సెట్తోనే ఉన్నాను, అలాగే ఉంటున్నా కూడా. నువ్వు చెప్తున్నట్టు అందుకే ఈవెంట్లకి వెళ్తున్నానంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కొద్దిగా నాకు ఒక పేరు ఉంది, ఆ పేరుకి నేను మెయింటైన్ చేసుకుంటే ఎలాగైనా మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇంకా అవి చేస్తానంటే అందుకే నేను నా లైఫ్ని నేను ఎలా చూసుకుంటున్నాను, ఇలా కూడా అలా చూసుకోవాలి. డెఫినెట్గా హై చూసుకోవాలి, లో కూడా రెండు మెయింటైన్ చేసుకోవాలి అంతే. సో దానికోసం మీరు మనుషులకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, మనుషులు ఉండాలి కాబట్టి డబ్బుకి కూడా వాల్యూ ఇస్తారు అంతే. అవును. పండు, మీరు సక్సెస్ ని చూసారు, ఫెయిల్యూర్ ని చూసారు. సక్సెస్ లో ఉన్నప్పుడు మనకు అన్ని బాగుంటాయి, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు మనకి ఏది అందుబాటులో ఉండదు, ఎవరు అందుబాటులో ఉండరు. సో మీరు వాటిని ఎలా ఫేస్ చేశారు, ఎలా బ్యాలెన్స్ చేశారు? బ్యాలెన్స్ అంటే ఏం లేదు, నేను ఫెయిల్యూర్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. అదేలా? సక్సెస్ ఎంజాయ్ చేసినప్పుడు ఖచ్చితంగా నా పక్కన ఎవరొకరు ఉంటూనే ఉంటారు, అందరూ ఉంటారు. నక్లెస్ గోల్స్ వెళ్ళిన తర్వాత పండు అని వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు ఒక టైంలో ఇది ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను డీచ్ అయిపోయేటప్పటికి నేను ఏమైనా కొద్దిగా నేను తక్కువ అయినప్పుడు నా పక్కన కొంతమందే ఉన్నారు, అందరూ లేరు. ఇప్పుడు నా తర్వాత ట్రెండింగ్ వచ్చిన వాళ్ళు ఇంకోరు ఉంటారు, డెఫినెట్ గా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. సో ఎవరి వాల్యూస్ వాళ్ళకి ఎక్కడంటే నేను ట్రెండింగ్ లో ఉన్నా, నేను ఫెయిల్యూర్ ఉన్నా, నాతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు చూసావా, నేను వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఎందుకంటే జస్ట్ నేను రేపు పొద్దున ఫెయిల్యూర్ అయిపోయినా కూడాను నేను ఆ ఫెయిల్యూర్ని తీసుకోవాలంటే నా పక్కన వీళ్ళు ఉండాలి. అండ్ ఈ ఫెయిల్యూర్ నేను అలవాటు పడితేనే రేపు పొద్దున నేను ట్రెండింగ్ వచ్చినా పెద్ద నేను ఎక్కువ ఫీల్ అవును. ఇప్పుడు ఇటుక మీద ఇటుక వచ్చింది, అంతకుముందు ఆ నక్లెస్ గోల్స్ వచ్చింది. నేను నక్లెస్ గోల్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయా, ఏంటి నేను ఇంత ట్రెండ్ అయ్యానా, నేను అంత ఇచ్చేసానా, వచ్చేసానా, ఓ అమ్మ ఏంట్రా బాబు నాకు ఇది అన్ని దగ్గరికి వస్తాయి. చాలా ఎంజాయ్ చేసేదాన్ని, ఎంజాయ్ చేశా. కొద్దిగా నేను కొద్దిగా ఏంటంటే అవుట్ ఆఫ్ ఫామ్ కానీ అవుట్ ఆఫ్ ఈ జోన్ వెళ్ళిపోయిన తర్వాత అరే పండుగ అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిగా డ్రాప్ అయిన తర్వాత పండుగ ఇప్పుడు ఏం లేదు కదా, ఏంటి మరి పరిస్థితి, ఏం చేస్తున్నావు అనేవాళ్ళు ఉన్నారు. అది తీసుకున్నా, ఎందుకంటే నాకు అది అలవాటు పడిపోయింది కాబట్టి పర్లేదు, నేను అది ఎంజాయ్ చేశా. కానీ కొంతమంది అది తీసుకోలేరు, టు బి హానెస్ట్. అవును. అరే నా పూసిన ఇలాగ అయిపోయింది ఏంటి, నేను నా లైఫ్ ఇది అయిపోతుంది అని ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు. రెండింటికి అలవాటు పడుతుంది దాని గురించే. నాకు ఆఫర్లు ఏమి ఎక్కువ వచ్చి లేదు ఎప్పుడు నేను ఫెయిల్యూర్ ఉండేటప్పుడు. మళ్ళీ నేను బూస్టప్ చేసుకొని నన్ను నేను పుష్ చేసుకొని నేను మళ్ళీ నిల్చున్న తర్వాత మళ్ళీ నా దగ్గరికి అన్నీ వస్తూనే ఉన్నాయి. నేను అందుకే దాన్ని ఎంతవరకు మెయింటైన్ చేయాలి అంతవరకు అలా మెయింటైన్ చేస్తూనే పోతున్నా. నేను టైటిల్ గురించి ఎప్పుడు ఆశపడిన దాని గురించి, ఇప్పుడు టైటిల్ గురించి ఆశపడతాం, గెలవలేదంటే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నాకు ఆ డిప్రెషన్ అవన్నీ ఎందుకు, నాకు నిజంగా రాసి పెట్టుంటే వస్తుంది. అది దేనికైనా రెడీగా ఉన్నారా మీరు? దేనికైనా రెడీగా ఉన్నాను, నో ప్రాబ్లం నాకేంటి. కాకపోతే నేను డెఫినెట్గా నా కోసం ఆలోచించే వాళ్ళు, అంటే నేను గెలిస్తే చూడాలనుకునే వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా లాస్ట్ వరకు కష్టపడాలనే ట్రై చేస్తా అంతే. ఒకవేళ నిజంగా నేను ఆ డీ టైటిల్ కొడితే ఎంజాయ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవును. డీ సెట్లు మా కెమెరామెన్సే చూడాలనుకుంటారు, అరే ఒక్కసారి కొట్టరా, ఒక్కసారి తగలెట్టేస్తాను సెట్ అన్నట్టు అని మాట్లాడుతున్నారు. అవన్నీ వినేటప్పుడు మనకి చాలా ఎనర్జీ వస్తుంది, బాగా అనిపిస్తుంటది. అవును, ఈసారి కప్పు నీదే పక్క. ఎందుకంటే మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కొట్టాలి అని. ఏది వచ్చినా మీరు తీసుకుంటున్నారు.